స్వాతంత్రం గురించి చెప్పుకోవాల్సి వస్తే అయితే నెహ్రూ గురించి మాట్లాడాలి, లేదా గాంధీ గురించి మాట్లాడాలి. ఇంకో ప్రస్తావన ఉండకూడదు. మన ఉప్పు సత్యాగ్రహం పనులు ఎలా జరుగుతున్నాయి చాచా? అంత బాగానే జరుగుతుంది. కాకపోతే ఒకరి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? నువ్వు నిలబెట్టిన పట్టాభిని ఓడించిన వ్యక్తిని, అందరి పేరు గుర్తుందా? బోస్. मुझे अपना कौन दो मैन, तुम्हें तुम्हारा आजादी का सकता हूं। हमारे महात्मा गांधी जी हमारे జాతి పిత है। నాకు ఓటం అంటే రుచి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ఈ బోస్. నమస్తే గాంధీజీ, మే సుభాష్ చంద్ర బోస్. బోస్, నువ్వు ఎలాగో సివిల్ సర్వీస్ చేసావు కదా, ఈ స్వాతంత్ర ఉద్యమంలో నువ్వు కూడా పాల్గొనొచ్చుగా, బాగుంటుంది. స్వాతంత్ర ఉద్యమంలో నేనా? నీకు దూకుడు ఎక్కువైపోతుంది. నాదో ఆశయం, నీదో ఆవేశం, ఈ రెండు ఒక్కసాట ఉండలేవు బోస్. ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించడానికి వాళ్ళు మనల్ని కొట్టేది చంప మీద కాదు మహాత్మా, గుండెల మీద. గుండెల మీద తన్నారు కదా అని చెప్పి ఇంకో గుండె కోసం మనం ఎత్తుకోకూడదు. వాళ్ళు ఖచ్చితంగా గొంతు మీద కాలేసే తొక్కాలి. అప్పుడే మన నిజమైన స్వాతంత్రానికి నాంది పలుకుతాం. నువ్వు నేను కలిసి ఉంటే సశస్త్ర అనే నమ్మకం నాకు లేదు. నీదేవో ముళ్ళదారి, నాదేవో మౌనదారి. అందుకే నువ్వు నేను విడిపోలేదు. బోస్, నువ్వు అనుకున్నది ఎప్పుడు జరగదు. बोस नहीं, नेताजी सुभाष चंद्र बोस। याद रहो मेरा नाम, याद रहो मेरे नाम మోహన్ దాస్. నేనేది చెప్పను, కానీ ఖచ్చితంగా చేసి చూపిస్తాను. స్వాతంత్రం వచ్చిన రోజు సుభాష్ చంద్రబోస్ నినాదాలు మీ చెవులో అందరికన్నా ముందుగా వినపడతాయి మహాత్మా గాంధీజీ. हेलो हिटलर साहब, मैं सुभाष चंद्र बोस बात करता हूँ. वो शत्रु का शत्रु मित्र. हिटलर, నాకు మీ సహాయం కావాలి. ఎందుకంటే మీకు బ్రిటిష్ వాళ్ళకి ఎలాగో పడదు. మీరు నాజీ పార్టీలో ఉన్నారు. We didn't have get any fear for Gandhi's Satyagraha movement. It was Subhash Chandra Bose and his army who truly compelled British to grant freedom to India. స్వతంత్రం మొత్తం నేను సంపాదిస్తే ఈ బోస్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? యాద్ రహో మేరే నామ్ మోహన్ దాస్. ఏది చెప్పను, కానీ ఖచ్చితంగా చేసి చూపిస్తాను. స్వాతంత్రం వచ్చిన రోజు సుభాష్ చంద్రబోస్ నినాదాలు మీ చెవులో అందరికన్నా ముందుగా వినపడతాయి మహాత్మా గాంధీజీ. ఏ రామ్, ఏ రామ్, ఏ రామ్.